గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు యావరేజ్ చూస్తే సాధారణ వర్షపాతమే నమోదన్నారు. ఇక ఈ నెల 2 నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. మొదటి 1వ తేదీ ఆగస్టు నుంచి దాదాపుగా 31వ తేదీ వరకు ఆగస్టు వరకు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 60% లోటు అయితే కనిపిస్తుంది. గత ఏడాదులతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆగస్టు వర్షపాతం చాలా తక్కువగా ఉంది. కానీ మనకి జూలైలో అత్యధికంగా వర్షపాతం నమోదవడం వల్ల మొత్తానికి సాధారణంగానే ఉంది. అంటే దాదాపుగా జూన్ 1 నుంచి ఈ రోజు వరకు పరిస్థితి చూసుకున్నట్లయితే 31వ తేదీ ఆగస్టు వరకు చూసుకున్నట్లయితే మనకి సాధారణ పరిస్థితి నెలకొంది. దాదాపుగా 10% అత్యధికంగా వర్షపాతం అయితే కనిపిస్తూ ఉంది మొత్తం అన్ని జిల్లాల్లోని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని. కానీ ఒక నల్గొండ జిల్లాలోనే మాత్రం మనకి 40% వరకు 40% డెఫిషియెంట్గా ఉందన్నమాట ప్రస్తుతానికి. కానీ ఆగస్టు మరిలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి రావాల్సిన వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదవడం అయితే జరిగింది. మనకి సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ నెల సాధారణ స్థితి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి వారంలో కొద్దిగా మనకి బంగాళాఖాతంలోని అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ అల్పపీడనాల యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే వారంలో అంటే 2వ తేదీ నుంచి దాదాపుగా 4వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర కోస్తా పరిసర ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనం కూడా నెలకొని ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం మనకి 4వ తేదీన అల్పపీడనంగా మారే